ప్రేమ ప్రేమ ఒక యుద్ధం లాంటిది అని ఓ కవి అన్నమాట నిజమే అయితే ఆ యుద్ధంలో ఎప్పుడూ మొదటిగా బలయ్యేది అమాయకులైన ఆడపిల్లలే. ఇది నిజం. గుంటూరులో ప్రసన్నలక్ష్మి, విజయవాడలో శ్రీలక్ష్మి, మీనాకుమారి, లక్ష్మీ సుజాత, కార్వాన్లో రాణి, మేడపర్తిలో దేముడమ్మ, కొమ్మాయిగూడెంలో పార్వతమ్మ, చిత్తూరులో రజిత, కర్నూలులో రోజా, గోదావరికనిలో శారద, తిరుపతిలో రుక్మిణి, కోటపల్లిలో గంగా భవాని, తెనాలిలో 15 ఏళ్ల బాల, కరీంనగర్లో పాపం 7వ తరగతి చదివే పసికొంది మమత, చెర్లపల్లిలో అంజలి, ఇబ్రహీంపట్నంలో అయేష, వరంగల్లో నిన్న మొన్నటి స్వప్నిక ప్రణీతలు, ఇలా ఎందరో. వీళ్ళందరి కథలు దీనికి తార్కాలు. అలా అన్యాయం అయిపోయిన ఒక అభాగ్యురాలి ఆవేదన, ఆక్రందనల నెత్తుటి చుక్కలే మా ఈ రుధిరం. మనోహర్, లక్ష్మి, నువ్వు? నీకోసమే వచ్చాను. ఇప్పుడు నాకే బంధాలు లేవు. ఇప్పుడు రా, ప్రేమించుకుందాం. ఎందుకలా దూరంగా వెళ్ళిపోతావు? రా. నిన్ను ప్రేమించలేదనే కదా నా మొహం మీద యాసిడ్ పోసి నన్ను ఇలా చేశావు. ఇప్పుడు ప్రేమించుకుందాను రా అంటే ఎందుకింత భయపడుతున్నావు? అందరిలా నేను కూడా బాగా చదువుకోవాలి, మంచి జాబ్ సంపాదించాలి, అమ్మా నాన్న ఆశలు, నా ఆశయాలు అన్నీ నెరవేర్చుకోవాలి అని కాలేజ్లో అడుగుపెట్టిన నన్ను నిన్ను ప్రేమించలేదని, నీకు దగ్గర కాలేదని నన్ను ఇలా చేసావే. అసలు నేను చేసిన తప్పేంటి? నా ఫ్యామిలీ మొత్తానికి నన్ను ఎందుకు దూరం చేసావు? నువ్వు ప్రేమికుడు కాదు కదా, అసలు మనిషివే కాదు, మృగానివి. నువ్వు అనుకునేదే ప్రేమైతే రా, ప్రేమించుకుందాం. రా. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు, మనిషి విధించే శిక్ష కన్నా మనసు వేధించే శిక్ష చాలా గొప్పది అనే సిద్ధాంతాలు వల్లించే మానవతావాదులు పోయిన ఈ అబలల ప్రాణాలు తిరిగి తెచ్చివ్వగలరా? పోనీ మానవ హక్కుల చట్టాలు ఇలాంటి మానవ మృగాలకు వర్తించవు, ఇలాంటి వాళ్ళను ఉరితీయాలి అని వాదించేవారు వీరిని కఠినంగా శిక్షించిన తరువాత ఇలాంటివి జరగకుండా ఉంటాయని ఖచ్చితంగా చెప్పగలరా? కేవలం ఆలోచన అనే ఒకే ఒక జ్ఞానం వల్ల జంతువు నుంచి వేరుపడ్డ మనిషి ఆ ఆలోచన ఒక్క క్షణం స్తంభించిపోతే మళ్ళీ జంతువుగా మారిపోతాడనడానికి నిదర్శనమే చెరగని ఈ నెత్తుటి మరకలు. అసలు శిక్షలు, క్షమాపణలు ఇవన్నీ పక్కన పెట్టి ఇలాంటి వాళ్ళు సమాజంలో పుట్టుకు రావడానికి మూలాల్ని అన్వేషిస్తే అసలు దీనంతటికీ కారణం ఎవరు? తమ పిల్లలకు అమితాబ్ బచ్చన్ని, ఐశ్వర్యరాయల్ని అనుకరించమని ఆటాటూలకి, డ్యాన్స్ బేబీ డ్యాన్సులకి పంపిస్తున్నారు తప్ప భగత్ సింగ్ని ఆదర్శంగా తీసుకోమని, గాంధీ అడుగుజాడల్లో నడవమని వాళ్ళని సంస్కారవంతులుగా తీర్చిదిద్దే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? ఇక ఉపాధ్యాయులు, భావి భారత పౌరులను తయారు చేసే విద్యా సంస్థలు కాలేజ్ కాంపౌండ్ దాటిన తర్వాత మాకు స్టూడెంట్స్కి ఏ సంబంధం లేదని తెగేసి చెప్తున్నారు. వాళ్ళు సమాజంలో మనుషులు కాదా? వ్యక్తులుగా వాళ్ళకి ఆ బాధ్యత లేదా? కానీ ఎంతమంది ఆ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నారు? ఎస్, ముందు మనలో మార్పు రావాలి. నేరగాల్ని హీరోలుగా చిత్రించే సినిమాలు, క్రైమ్ని ఎలివేట్ చేసే టీవీ ఛానల్స్, పాశ్చాత్య నాగరికత, రక్షణ లేని చట్టాలు ఒకటేంటి? అన్నింట్లోని సమూలంగా మార్పు రావాలి.
అంతవరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అలాంటి మార్పును ఆహ్వానించే వారిని అభినందిస్తూ ఆహుతైపోయిన ఈ అభాగ్యులకు నా ఈ రుధిరం అంకితం.